పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. ఉదయం నుంచి ఉద్రిక్తతల మధ్య బైపోల్ సమరం జరుగుతోంది. వైసీపీ టీడీపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. గెలుపు నీదా నాదా అన్న రేంజ్ లో ఇరు పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నికలను టీడీపీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్క పులివెందుల మండలంలోనే 900 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పహారా కాస్తున్నారు. కొద్దిగా ఒక్కరవ కెమెరా ఇబ్బంది, కెమెరా ఇబ్బంది భద్రం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి ఉద్రిక్తతల మధ్య బైపోల్ సమరం జరుగుతోంది. వైసీపీ టీడీపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. గెలుపు నీదా నాదా అన్న రేంజ్ లో ఇరు పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నికలను టీడీపీ వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్క పులివెందుల మండలంలోనే 900 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పహారా కాస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ టైంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజామున పోలింగ్ ప్రారంభం కాకుండానే ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి అరెస్ట్ చేసి కడపకు తరలించారు. అలాగే పులివెందులతో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పులివెందులలో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. వేంపల్లి సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. రైట్, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు పులివెందుల నుంచి రమేష్, అలాగే ఒంటిమిట్ట నుంచి కార్తీక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం పోలింగ్ స్టార్ట్ అవ్వక ముందే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన్ని కడపకు తరలించడం జరిగింది. మిగతా కొంతమంది ముఖ్య నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికార పక్షం మీద ఇటు వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సందర్భంలో మొత్తానికి పులివెందుల పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ బైపోల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పులివెందుల నుంచి రమేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, అక్షయ, జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ అనేటువంటిది 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ యొక్క పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ఘటనలన్నీ మరొక ముందు ఉదయం 5:30 గంటలకి ఎంపీ వైఎస్ అవినాష్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఎన్నికల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం పోలీసులు ప్రివెంటివ్ గా ఆయన అరెస్ట్ చేయడం కోసం భారీ పోలీస్ బలగాలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నాయి. అయితే తన అరెస్టును ఆయన పూర్తిగా నిరాకరించాడు. ఆయన పోలీసుల అరెస్టుకు ఆయన సహకరించకపోవడంతో పోలీసులు ఆయన బలవంతంగా అరెస్టు చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఏజెంట్లను, అంటే ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను కూర్చోబెట్టండి, అప్పుడు నేను మీ అరెస్టుకు సహకరిస్తానని చెప్పి ఆయన చెప్పాడు. అయితే అక్కడి నుంచి కూడా డీఎస్పీ సంబంధిత పోలీసు ఆఫీసర్లతో ఫోన్లో కూడా మాట్లాడి ఆయన ఎక్కడైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణ చేశాడో ఆ పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు కూర్చోబెట్టాలని చెప్పి అక్కడ అన్ని ఫోన్లో కూడా ఆదేశించారు. అయినప్పటికీ కూడా అవినాష్ రెడ్డి మాత్రం పోలీసుల అరెస్టుకు సహకరించలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా అక్రమం, అన్యాయం. ఎందుకంటే తాను ఎన్నికల్లోకి పోలేదు, ఎన్నికలు జరుగుతున్న ప్రాంతానికి నేను తాను వెళ్లడం లేదు, నా ఇంట్లో నేను ఉన్నాను, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారంటే కూడా ఆయన తిరస్కరిస్తూ వచ్చారు. దీంతో కాస్తంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అది అలా ఉండగా మనం చూస్తే రాత్రి 3 గంటల నుంచి కూడా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సో దీంతో అటు పులివెందులలో హై టెన్షన్ నెలకొందని చెప్పవచ్చు.
ఇటు వైసీపీ టీడీపీ నేతలను అరెస్టు చేయడంతో పాటు అంతేకాకుండా ఎన్నికలు అనేటువంటి ఒక పక్క జరుగుతూ ఉన్న ఒక క్రమంలో ఒక విధమైనటువంటి ఒక టెన్షన్ వాతావరణం అనేటువంటి పులివెందులో నెలకొని ఉంది. ఎందుకంటే అటు వైసీపీ వాళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే టీడీపీ శ్రేణులన్నీ కూడా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. కానీ ఎన్నికలు జరుగుతున్న ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మాత్రం భారీ పోలీస్ బలగాలు అయితే ఇప్పటికే మోహరించి ఉన్నాయి. అయితే ఆ ప్రాంతాలలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మాత్రం చోటు చేసుకోలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరు పార్టీలు కూడా ఏజెంట్తో ప్రశాంతంగా ఎన్నికలు అనేటువంటివి ప్రారంభమయ్యాయి. కాకపోతే మనం తీసుకున్నట్లయితే ఇటు వైసీపీ టీడీపీ అయితే అరెస్టులతో పాటు అటు మనం తీసుకుంటే సతీష్ రెడ్డి మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాస్తంత హై టెన్షన్ వాతావరణం అనేది నెలకొని ఉంది. ఎందుకంటే అటు వైసీపీకి సంబంధించిన నేతలందరినీ అరెస్ట్ చేస్తూ పోతుంటే తమ క్యాడర్ని పూర్తిగా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపణ చేస్తూ ఉంటే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మాత్రం తాను ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అంతేకాకుండా ఎటువంటి ఎన్నికలకు సంబంధించిన కేసులు లేవు, బట్ నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఆయన పోలీసులతో వాదిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అయితే మనం ఇప్పుడు చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేశాం కాబట్టి మిమ్మల్ని కూడా తప్పకుండా మేము అరెస్ట్ చేసి తీరాల్సిందే అంటూ పోలీసులు ఇప్పుడు భారీగా ఎమ్మెల్సీ ఇంటికి కూడా చేరుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కాస్తంత ఉద్రిక్తంగా మనం ఉందని చెప్పవచ్చు. ఆయన బలవంతంగా తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాన్ని సైతం మనం చూడొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎందుకంటే అరెస్టుల పర్వంతో కాస్తంత ఉద్రిక్తత అనేటువంటిది పులివెందులలో నెలకొంటూ వస్తుంది. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఉదయం నుంచి కూడా అటు వైసీపీ నేతలందరూ కూడా అరెస్టులు అడ్డుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీని సైతం అరెస్ట్ చేయడానికి కోసం పోలీసులు భారీగా ఇక్కడ చేరుకుంటున్నారు. అయితే ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా కార్యకర్తలు ఆ యొక్క అరెస్టును అడ్డుకోవడానికి పూర్తిగా భారీగా చేరుకుని పూర్తిగా అదే పోలీసులతో మంతనాలు జరుపుతున్నప్పటికీ కూడా ఆయన నేను ససేమిరా అంటున్నారు. ఇంట్లో ఉండడానికైతే నేను సిద్ధం, కానీ బట్ అరెస్టుకు మాత్రం నేను ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పోలీసులతో వాదిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎందుకంటే గతంలో నాకు ఎటువంటి నేర చరిత్ర లేదు కాబట్టి ఎలా అరెస్ట్ చేస్తారో అనేది ఇక్కడ ప్రధానంగా ఆయన వాదిస్తున్నటువంటి అంశంగా చేసుకోవచ్చు. సో అటు ఉప ఎన్నికలు అనేది కాస్తంత హై టెన్షన్ వాతావరణంలో ఈ ఎన్నికలు అనేటువంటివి జరుగుతున్నాయని చెప్పవచ్చు. అక్షయ, అయితే మరిన్ని వివరాలను జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి మా కార్తిక్ అందిస్తారు.